ఛానల్లోకి స్వాగతం. ధర్మం గొప్పదా కర్మ గొప్పదా అని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా వీటి అర్థాన్ని తెలుసుకుందాం. కర్మ అంటే ప్రతిరోజు ఏదో ఒక పని మనం చేస్తూ ఉంటాం. అలా చేసే ప్రతి పని కూడా మనం చేస్తున్న కర్మలో మనం ఎలా చేస్తున్నాం, మనం చేస్తున్న కర్మల వల్ల ఎదుటి వారికి హాని కలిగిస్తున్నామా, ఎవరినైనా మన కర్మలచే బాధ పెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎదుటి వారికి హాని చేయకుండా మనం చేయవలసిన కర్మలు సక్రమంగా చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా జీవిస్తూ చివరికి ఆ భగవంతుని చేరుకోవడమే మన మానవ ధర్మం. అయితే ధర్మము కర్మము ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనదో మీకు తెలపడానికి అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న కథ ద్వారా మీకు వివరిస్తాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గమనించగలరు. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ధర్మము కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకున్నారు. ఇక ఇలా ఈ విషయం తేలదని దేవేంద్రుడి దగ్గరికి నేరుగా వెళ్దాము, ఆయనే మనలో ఎవరు గొప్పవారో ఆయనే చెప్తారని అనుకుని నేరుగా ఇద్దరు కలిసి ఇంద్రుడి దగ్గరికి చేరుకున్నారు. వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకిలా వచ్చారని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరే నిర్ణయించండి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు రెండూ చాలా ముఖ్యమైనవి, చాలా గొప్పవి కూడా, వీటిలో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలం అనే సంఘటనలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకి గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అంటున్నారు. మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పని చేయాలి. భూలోకంలో విక్రమాదిత్యుడిని రాజు ఉన్నారు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలన్నింటినీ కూడా తీరుస్తాడు. మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేద్దాం అన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు, బృహస్పతి, ధర్మము కర్మ వీళ్ళందరూ కూడా విక్రమాదిత్యుని రాజధానికి చేరుకున్నారు. వారిని చూసిన విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా మీ రాక కారణం ఏమిటి అని అడుగుతాడు. అది విన్న ఇంద్రుడు, మీరు ధర్మము కర్మ వీరిద్దరిలో ఎవరు గొప్పవారని గొడవ మొదలైంది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలని అడుగుతాడు. అది విన్న విక్రమాదిత్యుడు, దేవా మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాలన్నీ లోకానికి తెలియజేయాలని అనుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియచేస్తాను, కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుందని అన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఒక వనానికి చేరుకున్నారు. ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు ధర్మంతో ఇలా అంటున్నాడు. ధర్మమా, నువ్వు ఎందువల్ల గొప్పవాడవో వివరించని అడుగుతాడు. అప్పుడు ధర్మము, రాజా నేనే గనక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి. మానవుడు వావి వరసలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తాడు. ధర్మమే లేకుంటే మీ ప్రపంచం అతి కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువల్ల నేనే గొప్పని అంటుంది. అప్పుడు విక్రమాదిత్యుడు, కర్మ నువ్వు ఏ విధంగా గొప్పవాడు అని అడుగుతాడు. అప్పుడు కర్మ, మహారాజా ఒకవేళ నేనే కనుక లేకపోతే ఈ లోకమే నడవదు, ఈ లోకంలో ఏమీ జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా నేనే చెయ్యాలి, అందువల్ల నేనే గొప్పని అంటుంది. అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నాడు. ఓ కర్మమా, నువ్వు అటుగా వెళుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనతో కలిసి ఆయన్ను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకొని అన్నాడు. అప్పుడు ధర్మము మహారాజు దగ్గరికి వచ్చి, ఏ మహారాజా, నేను నా ధర్మాన్ని ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను. ఈ పనిలో కర్మ మాత్రమే తన పని పూర్తిగా చేస్తుంది, నేను వెళ్ళను అంటుంది. అలా చెప్పి ధర్మము మానవుల్లోనికి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. మీరు ఎక్కడికి వెళుతున్నారని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, నేను గురువు యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్తున్నానని అన్నాడు. అప్పుడు కర్మ ఇలా అంటుంది. ఓ మానవుడా, నిన్ను నీ కర్మను నేను నీ వెంటే వస్తాను, నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలని అంటుంది. ఇలా ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకుంటున్నారు. ఇలా వెళ్తున్న సమయంలో అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. అతనికి మంచి చెడు అనే విచక్షణ కూడా తగ్గిపోయింది. అలా వారిద్దరూ గురువుగారిని చేరుకున్నారు. ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు. వచ్చిన శిష్యుడు గురువును తపస్సు నుంచి లేపి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గురువులకు కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువల్ల ఎంత పలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు. ఆ తర్వాత శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అతను కర్మ మాత్రమే ఉంది, ధర్మం లేదు. అందువల్ల ఈ క్రూరమైన పనిని చేస్తున్నాడు. ఆ తర్వాత గురువుగారు ధ్యానం నుంచి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తను కొడుతున్నాడు. అప్పుడు గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. కాబట్టి ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదలా మారిపోంటూ శాపం ఇచ్చాడు.
వెంటనే ఆ శిష్యుడు గాడిదలాగా మారిపోయాడు. అలా గాడిదగా మారిన వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, మహారాజా, నేను కర్మను, నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలా మార్చేశానని అంటుంది. అప్పుడు ఆ మహారాజు ధర్మాన్ని పిలిచి, ఓ ధర్మమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అంటాడు. వెంటనే ధర్మము గాడితో కలిసి ఆ గురువు దగ్గరికి చేరుకుంది. గురువుల్లోకి ధర్మం ప్రవేశించగానే అతనికి పూర్తి జ్ఞానం కలిగింది. అయ్యో, నా వల్ల గొప్ప అనర్థమే జరిగింది, నా ప్రియ శిష్యుణ్ణి నేనే శపించానంటూ చాలా బాధపడతాడు. ఆ తర్వాత శపించబడిన ఆ వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకున్నాడు. ఇప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండడం వల్ల దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా తెలుసుకుంది. తన భర్తను గురువును శపించిన విషయం తెలుసుకుని ఆ గాడిదను తీసుకుని ఆ గురువుగారి దగ్గరికి చేరుకుని ఆయనతో ఇలా అంటుంది, ఓ గురుదేవా, మా ఆయన అజ్ఞానం వల్ల ఈ తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించి మా ఆయనకి పూర్వరూపాన్ని ప్రసాదించడని వేడుకుంది. అప్పుడు ఆ గురువు, అమ్మా, నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనకి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడైన గురువు అంటే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరిని ఒకేసారి ఇతను దర్శిస్తారో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వరూపం లభిస్తుందని చెప్పాడు. అప్పుడు ఆమె ఎలా అంటుంది, ఓ గురుదేవా, ఇంద్రుడు బృహస్పతి ఎక్కడో ఉంటారో వారి దర్శనం నాకెలా సాధ్యం అంటుంది. వెంటనే ఆ గురువు దివ్య దృష్టి చూసి, నువ్వు ఏమీ కూడా బాధపడకు, ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది, నువ్వు రాజా విక్రమాదిత్యుని దగ్గరికి వెళ్ళు, నీకక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుందని అంటాడు. ధర్మ ప్రభావం చేత శపించబడిన భర్తను తీసుకుని ఆమె విక్రమార్కుడు ఆస్థానానికి చేరుకుంది. అప్పటికే అడవి నుంచి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ వ్యక్తికి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వరూపాన్ని పొందాడు. అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదలా మారిస్తే తర్వాత వెళ్ళిన ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిలా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటాడు, ఓ కర్మమా, నువ్వు గొప్పవాడివి, నేను కాదు నన్ను, నువ్వు ఎప్పుడు గొప్పవాడిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మము, నీతి, జ్ఞానం ఉంటాయో అప్పుడే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయము, ధర్మము లాంటి వెంట వాటి ఉంటావో నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు. ధర్మం నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువల్ల అన్నిటికన్నే ధర్మమే చాలా గొప్పది. ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకో గొప్పదని అన్నాడు విక్రమాదిత్యుడు. అది విన్న ధర్మము, కర్మ రెండూ కూడా తమ గురించి తమకు పూర్తిగా తెలుసుకున్నాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై అవతరించి అధర్మాన్ని హతం చేసి ధర్మస్థాపన చేస్తాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చూశారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.